మ్యామ్ ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ ఉంటుంది. ఆల్టర్నేట్ అంటే నీకు మొబైల్ చూస్తే కిక్ వస్తుంది. నాకు ఇంట్లో కూర్చొని ఈ గేమ్ ఆడితే నాకు కిక్ వస్తుంది. గేమ్ అంటే ఇట్స్ నాట్ మళ్ళీ మొబైల్ గేమ్ అది కాదు. ఒకడికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. వాడిని రోజుకి 2 hours పాటు ఫుట్బాల్‌లో కోచింగ్ ఇస్తూ అన్నీ చేస్తూ ఉంటే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత అరే నువ్వు ఈ సిరీస్ చూసావా? సిరీస్‌లో ఏముందిరా కిక్, ఫుట్బాల్‌లో ఒక్కసారి గోల్ కొట్టిన తర్వాత అందరూ ఎంకరేజ్ చేస్తుంటే వచ్చే కిక్ ఏంటని వీడు నిజమైన ఫన్ ని తెలుసుకోగలిగే, నిజమైన వీడి హ్యాపీనెస్ ని ఫైండ్ అవుట్ చేయగలిగితే మిగతా వాళ్ళు ఎవరు వీడిని డైవర్ట్ చేయలేరు. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే హోల్డ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలని చెప్పి వీడి కోర్ ఇంట్రెస్ట్ ఏంటి, వీడికి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసుకోకుండా వీడిని జైలు లాగా పెట్టేసి ఫీల్ చేస్తే వాడు అక్కడికి వెళ్ళంగానే అక్కడ వాడు ట్రిగ్గర్ చేస్తున్నాడు వీడిని. కరెక్ట్. సో దానికోసం 2nd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మల్టిపుల్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. అంటే ఈ అబ్బాయి కోర్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని, అందుకే ఈ మధ్య పిల్లలకి స్కేటింగ్ అని, లేకుంటే డిఫరెంట్ స్విమ్మింగ్ కానీ, లేకుంటే డిఫరెంట్ యాక్టివిటీస్ చేపిస్తున్నప్పుడు రోజుకి 2 hours వాడు వెళ్ళి క్రికెట్ ఆడుతున్నా, క్రికెట్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ కోచింగ్ తీసుకుని ఏ పర్సన్ కూడా మొబైల్ కి ఎక్కువ అడిక్ట్ అవ్వడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాడికి ఆడుతున్నంతసేపు ఫిజికల్ గా వాడికి సూపర్ ఎనర్జీ వస్తున్నప్పుడు, ఇంకా టీవీ చూసినప్పుడు నా ఎనర్జీ మిస్ అవుతుందంటే వాడు చేయడు. అక్కడ పేరెంట్స్ ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయాల్సింది. అరే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెప్పినప్పుడు వాళ్ళని ఒక్కసారి అడగరా, క్రికెట్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఎంత కిక్ వస్తుంది, మొబైల్లో కూర్చొని చూస్తే ఎంత కిక్ వస్తుంది ఒకసారి వాళ్ళని అడుగు.